నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం నమస్కారమండి అందరికీ మేము ఈ ద్వాదశరాశి రాశుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్ల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ యూట్యూబర్ల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి నవంబర్ 2024 మీన రాశి ఫలితాలు 9 నవగ్రహ గోచారం మరియు సంచారం రాహువు మరియు కేతువు రాహువు ఒకటో ఇంట్లో ఉండటం వలన మీరు ఎక్కువ ధైర్యంతో వ్యవహరిస్తారు మీ స్వీయ అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసానికి అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి కేతువు ఏడో ఇంట్లో ఉండటం వలన సంబంధాల్లో కొంత సంకటాలు ఉండవచ్చు మీ భాగస్వామితో సంబంధం మెరుగుపరచడానికి ప్రయత్నించాలి గురుగ్రహం గురు రెండో ఇంట్లో ఉండడం వలన ఆర్థిక విషయాల్లో మెరుగుదల కనిపిస్తుంది ఆదాయాన్ని పెంచుకోవడానికి అనుకూల సమయం మీ సంపత్తిని పెంచుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి శని గ్రహం శని 11వ ఇంట్లో ఉండటం వలన స్నేహితుల సహకారంతో లాభాలు పొందవచ్చు మీ సోషల్ నెట్వర్క్ ద్వారా మంచి అవకాశాలు దొరుకుతాయి కష్టసాధ్యమైన ప్రాజెక్టులు కూడా విజయవంతం కావచ్చు సూర్యుడు బుధుడు మరియు శుక్రుడు సూర్యుడు 8వ ఇంట్లో ఉండటం వలన ఆరోగ్యంపై జాగ్రత్త వహించడం అవసరం మీతో పాటు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించండి బుధుడు 8వ ఇంట్లో ఉండటం వలన మీ ఆలోచనలు ప్రణాళికలు కొంత గందరగోళంలో ఉండవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి శుక్రుడు 7వ ఇంట్లో ఉండటం వలన ప్రేమ సంబంధాలలో అభివృద్ధి ఉంటుంది మీ వ్యక్తిగత జీవితం మరింత ఆనందముగా ఉండవచ్చు మంగళ గ్రహం మంగళుడు 9వ ఇంట్లో సంచారం చేయడం వలన ఆధ్యాత్మికత ధార్మిక కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది మీ అభిరుచులు లక్ష్యాలను చేరుకోవడానికి ఇది మంచి సమయం చంద్రుడు 5వ ఇంట్లో ఉండటం వలన సృజనాత్మకతను పెంచుతుంది మీ ఆలోచనలు సృజనాత్మక పనులలో మంచి ఫలితాలు అందిస్తాయి విద్యార్థులకు విజయాలు లభిస్తాయి ఫలితాల సమీక్ష ఆర్థిక పరిస్థితి ఆదాయంలో మెరుగుదల కనిపిస్తుంది కానీ ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది మీ పెట్టుబడులను సరిగా మునుపుగా పరిగణించాలి వ్యక్తిగత జీవితం సంబంధాలలో అభివృద్ధి మరియు స్నేహితులతో బంధాలు బలపడతాయి కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి కానీ వాటిని అధిగమించగలరు ఆరోగ్యానికి కొంత జాగ్రత్త అవసరం అయితే పెద్ద సమస్యలు రాకపోవచ్చు ఇవి నవంబర్ 2024 మీన రాశివారి 9 నవగ్రహ గోచారం మరియు సంచారం ఫలితాలు 2024 నవంబర్ నెల మీనం రాశి పైసిస్ రాశి ఫలితాలు మంచి రోజులు 7, 12, 16, 21, 27 తేదీలు శుభకారకమైన రోజులు ఈ రోజుల్లో మీరు కొత్త కార్యక్రమాలను ప్రారంభించడం ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం అనుకూలంగా ఉంటుంది చెడు రోజులు 5, 10, 14, 19, 25 తేదీలు ప్రతికూలమైన రోజులు ఈ రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మరియు ఆర్థిక లావాదేవీలు జరపడం వద్దు అదృష్ట రోజులు 12, 16, 27 తేదీలు అదృష్టం కలిగించే రోజులు ఈ రోజుల్లో మీరు చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి దురదృష్ట రోజులు 5, 10, 19 తేదీలు దురదృష్టం కలిగించే రోజులు ఈ రోజుల్లో అనవసర వివాదాలు తలెత్తే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి నవగ్రహ గోచారం 9 గ్రహాల సంచారం సూర్యుడు 7వ స్థానంలో సూర్యుడు ఉండటం వలన ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి మీ ఉత్సాహం పెరుగుతుంది చంద్రుడు 5వ స్థానంలో చంద్రుడు ఉండటం వలన భావోద్వేగాలు మిన్నచెక్కుతాయి కుటుంబ సంబంధాల్లో విభేదాలు రావచ్చు కుజుడు 10వ స్థానంలో కుజుడు ఉండటం వలన మీ కృషికి మంచి ఫలితం వస్తుంది మీ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి బుధుడు 9వ స్థానంలో బుధుడు ఉండటం వలన ఆర్థిక విషయాల్లో ముందడుగు వేయవచ్చు సరసమైన ఆలోచనలు వస్తాయి గురుడు 12వ స్థానంలో గురువు ఉండటం వలన ఆధ్యాత్మికత పెరుగుతుంది జ్ఞానం పెరుగుతుంది శుక్రుడు 6వ స్థానంలో శుక్రుడు ఉండటం వలన సృజనాత్మకతకు ప్రోత్సాహం లభిస్తుంది కళారూపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది శని 1వ స్థానంలో శని ఉండటం వలన మీ శ్రమకు సముచిత ఫలితం వస్తుంది వృత్తిపరంగా కష్టాలు అధిగమించగలుగుతారు రాహు 4వ స్థానంలో రాహు ఉండటం వలన అనవసరమైన సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్తగా ఉండండి కేతు 10వ స్థానంలో కేతు ఉండటం వలన ఆధ్యాత్మిక ప్రక్రియలు జయవంతం అవుతాయి
మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించండి. ఫలితాలు: నవంబరు నెల మీనం రాశి వారికి ఆర్థికంగా మంచి అవకాశాలు ఉంటాయి. కానీ కొన్ని భావోద్వేగ మరియు కుటుంబ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార పరంగా మంచి ఫలితాలు దక్కించుకోవడానికి కృషి చేయాలి. 2024 నవంబర్ మాసం మీనం రాశి పైసిస్ ఫలితాలు: మంచి రోజులు: 1, 6, 10, 15, 23. చెడు రోజులు: 2, 7, 12, 19, 26. అదృష్ట రోజులు: 4, 8, 14, 21, 28. దురదృష్ట రోజులు: 3, 9, 16, 22, 29. మంచి తేదీలు: 5, 11, 17, 24, 30. చెడు తేదీలు: 13, 18, 20, 25, 27. సోమవారం నుంచి ఆదివారం వరకు ఫలితాలు: సోమవారం: ఆర్థిక విషయాల్లో కొంత ఉత్కంఠ, కానీ కృషి ఫలితాలు సాధ్యం. మంగళవారం: కుటుంబంలో ఆనందం, మంచి సంబంధాలు ఏర్పడతాయి. బుధవారం: వృత్తి సంబంధిత అవకాశాలు వస్తాయి, మీ ప్రతిభ చాటుతారు. గురువారం: ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుకూలం, దైవ దర్శనాలు జరగవచ్చు. శుక్రవారం: ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి, మరింత శ్రద్ధ అవసరం. శనివారం: మీ ఆలోచనల వల్ల మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆదివారం: కుటుంబంలో ప్రశాంతత, సమయాన్ని సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక పరిహారాలు: విష్ణు పూజ ప్రతి శుక్రవారం చేయడం వల్ల శాంతి లభిస్తుంది. లక్ష్మీదేవి పూజ ఆదివారం జరపడం ద్వారా ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. నవగ్రహ పూజ చేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి. దేవుడు, దేవతా పరిహారాలు: సాయి బాబాకు పూజ చేయడం శ్రేయస్కరం. దుర్గాదేవి పూజ చేసి దివ్య అనుగ్రహం పొందవచ్చు. హనుమంతుడుకు పూజ చేయడం వల్ల ధైర్యం మరియు సంకల్పం పెరుగుతుంది. నవగ్రహ గోచారం: శుక్రుడు మీ రాశిలో బలంగా ఉండడం వల్ల ఆర్థికంగా లాభాలు వస్తాయి. చంద్రుడు 3వ స్థితిలో ఉండడం వల్ల భావోద్వేగాలు సంతులితంగా ఉంటాయి. నవగ్రహ సంచారం: సూర్యుడు మీ రాశిలో ఉన్న సమయంలో కొత్త అవకాశాలు వస్తాయి. బుధుడు మీ అనుకూలంగా ఉండడం వల్ల వ్యాపారానికి శ్రేయస్సు ఉంటుంది. 2024 నవంబరు నెల మీన రాశి పైసిస్ ఫలితాలు: 1వ వారం నవంబర్ 1, 3. సోమవారం: 1, ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. దుర్గామాత పూజ చేయండి. మంగళవారం: 2, స్నేహితుల ద్వారా సాయం లభిస్తుంది. గురుదేవుని పూజ చేయండి. బుధవారం: 3, చుట్టూ ఉన్నవారితో మంచి సంబంధాలు. సూర్య పూజ చేయండి. 2వ వారం నవంబర్ 4, 10. సోమవారం: 4, పనులలో అడ్డంకులు ఎదురవచ్చు. శివ పూజ చేయండి. మంగళవారం: 5, ఆరోగ్య సమస్యలు కలుగవచ్చు. విశ్రాంతి తీసుకోండి. వెంకటేశ్వర పూజ చేయండి. బుధవారం: 6, ఉద్యోగ వ్యవహారాల్లో మంచి ఫలితాలు. దత్తాత్రేయ పూజ చేయండి. గురువారం: 7, సృజనాత్మకత పెరుగుతుంది. మహాలక్ష్మి పూజ చేయండి. శుక్రవారం: 8, కుటుంబానికి శుభవార్తలు. శనైశ్చర పూజ చేయండి. శనివారం: 9, కొన్ని విఫలాలను ఎదుర్కొనవచ్చు. నవరాత్రి పూజ చేయండి. ఆదివారం: 10, మీ ఆలోచనలపై ధ్యానం చేయండి. సూర్య పూజ చేయండి. 3వ వారం నవంబర్ 11, 17. సోమవారం: 11, కొత్త అవకాశాలు లభిస్తాయి. దుర్గామాత పూజ చేయండి. మంగళవారం: 12, కుటుంబ సమస్యలు వచ్చి తగ్గుతాయి. గురుదేవుని పూజ చేయండి. బుధవారం: 13, ఆర్థిక విషయంలో జాగ్రత్త అవసరం. శివ పూజ చేయండి. గురువారం: 14, కొత్త శ్రేయస్సుల కోసం సమయం. వెంకటేశ్వర పూజ చేయండి. శుక్రవారం: 15, ఆరోగ్యం మెరుగుపడుతుంది. దత్తాత్రేయ పూజ చేయండి. శనివారం: 16, ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతాయి. మహాలక్ష్మి పూజ చేయండి. ఆదివారం: 17, మానసిక శాంతి కోసం పని చేయండి. సూర్య పూజ చేయండి. 4వ వారం నవంబర్ 18, 24. సోమవారం: 18, ప్రియమైన వ్యక్తుల ద్వారా అండగా ఉంటారు. దుర్గామాత పూజ చేయండి. మంగళవారం: 19, కొన్ని కొత్త పరిచయాలు జరుగుతాయి. గురుదేవుని పూజ చేయండి. బుధవారం: 20, సరైన దిశలో నిర్ణయాలు తీసుకోవాలి. శివ పూజ చేయండి. గురువారం: 21, కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. వెంకటేశ్వర పూజ చేయండి. శుక్రవారం: 22, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయ పూజ చేయండి. శనివారం: 23, ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి. మహాలక్ష్మి పూజ చేయండి. ఆదివారం: 24, ధ్యానం మరియు ప్రశాంతత కోసం సమయం. సూర్య పూజ చేయండి.
ఐదో వారం నవంబర్ 25, 30 సోమవారం 25 ఆశించిన పనులు జరుగుతాయి. దుర్గామాత పూజ చేయండి. మంగళవారం 26 కుటుంబంలో కొంత మనస్పర్ధలు ఉండవచ్చు. గురుదేవుని పూజ చేయండి. బుధవారం 27 ఆర్థిక సమస్యలు పరిష్కరిస్తారు. శివ పూజ చేయండి. గురువారం 28 శ్రేయస్సుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి. వెంకటేశ్వర పూజ చేయండి. శుక్రవారం 29 ఆరోగ్యం మెరుగుపడుతుంది. దత్తాత్రేయ పూజ చేయండి. శనివారం 30 సామాన్య జీవన శైలిని పునరుద్ధరించండి. మహాలక్ష్మి పూజ చేయండి. ఆధ్యాత్మిక పరిహారాలు సోమవారం దుర్గామాత పూజ, మంగళవారం గురుదేవుని పూజ, బుధవారం శివ పూజ, గురువారం వెంకటేశ్వర పూజ, శుక్రవారం దత్తాత్రేయ పూజ, శనివారం మహాలక్ష్మి పూజ, ఆదివారం సూర్య పూజ. నవగ్రహ గోచారం. ఈ నెలలో గురు, శని మరియు చంద్రుడు మీ జీవితంలో ముఖ్యమైన మార్పులను తెస్తారు. గురు ఆశీర్వాదం వల్ల ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి. శని మీ కష్టాలను మృదువుగా పరిష్కరిస్తాడు. చంద్రుడు మానసిక శాంతిని అందించగలడు. 2024 నవంబర్ మాసం మీనం రాశి పైసిస్ ఫలితాలు. నాటక రంగం, టీవీ సీరియల్స్, సినిమా రంగం. ఈ నెల మీనం రాశి వారికి నాటక రంగం, టీవీ సీరియల్స్ మరియు సినిమా రంగంలో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. మీ సృజనాత్మకతను మెరుగుపరచడానికి, కొత్త పాత్రలు మరియు ప్రాజెక్టుల్లో పాల్గొనడానికి ఇది మంచి సమయం. మీరు చేసే పనులు గణనీయమైన గుర్తింపును పొందవచ్చు. శ్రేష్టమైన ప్రదర్శన మరియు టాలెంట్ వల్ల మీకు ప్రత్యేక అవకాశాలు కలుగుతాయి. మీ టీంలో నిమగ్నంగా ఉండటం ద్వారా ప్రాజెక్టులకు కృషి చేయడం వల్ల మీరు మంచి ఫలితాలను సాధించవచ్చు. ఆధ్యాత్మిక పరిహారాలు. ఈ నెలలో ఆధ్యాత్మికత మీకు ప్రశాంతతను అందిస్తుంది. ధ్యానం, యోగా మరియు పూజలు మీ మనసుకు సౌఖ్యం ఇస్తాయి. శాంతి మరియు హారం పొందడానికి రోజువారీ ధ్యానం చేయడం మంచిది. దేవుడు, దేవతా పరిహారాలు. మీనం రాశివారు కృష్ణుడిని లేదా సరస్వతి దేవిని పూజించడం ద్వారా జ్ఞానం మరియు కృప పొందవచ్చు. కృష్ణుడికి ప్రత్యేక పూజలు చేసి, రోజువారీ భజనలు చేయడం మంచిది. ఈ నెలలో మీరు సత్యం, ప్రేమ, శాంతి కోసం ప్రార్థనలు చేయడం ద్వారా మీ జీవితంలో సానుకూల మార్పులను అనుభవించవచ్చు. నవగ్రహ గోచారం మరియు సంచారం. ఈ నెలలో జూపిటర్ మీ రాశిపై అనుకూలంగా ఉంటాడు. ఇది మీ జీవితంలో మంచి మార్పులను తెస్తుంది. నెమ్మదిగా ఎదుగుతారు మరియు మీ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి అవకాశాలు కలుగుతాయి. అయితే శని మీపై కొంత ఒత్తిడి వేస్తాడు, కానీ మీరు దీన్ని అధిగమించడానికి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. పరిహారాలు. మంగళవారం రోజున హనుమంతుడిని పూజించడం, గురువారం రోజున సరస్వతి దేవిని పూజించడం, ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని పూజించడం. ఈ పరిహారాలు మీకు శ్రేయస్సు, విజయాలు మరియు మానసిక ప్రశాంతతను అందిస్తాయి. 2024 నవంబర్ మాసం మీనం రాశి పైసిస్ ఫలితాలు. నవగ్రహ గోచారం. రాహువు మీ 3వ స్థానంలో ఉండటం వలన సృజనాత్మకత పెరుగుతుంది. ఈ నెల స్నేహ సంబంధాలు బలంగా ఉంటాయి, కానీ కొంత జాగ్రత్త అవసరం. శని మీ అనువులో ఉండటంతో వ్యక్తిగత వ్యవహారాలలో, ఆరోగ్యపరంగా కొంత ఒత్తిడి ఉండవచ్చు. మీరు మీ లక్ష్యాల పట్ల నిబద్ధతతో ఉండాలి. బృహస్పతి 5వ స్థానంలో ఉండటం వల్ల విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సంతానం విషయంలో సంతోషకరమైన వార్తలు రావచ్చు. నవగ్రహ సంచారం. సూర్యుడు నవంబర్ 16 వరకు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో శ్రద్ధ అవసరం. సూర్యుడు నవంబర్ 17 నుండి మీ రాశిలో ప్రవేశిస్తాడు. ఇది మీకు కొత్త అవకాశాలు మరియు ధైర్యాన్ని ఇస్తుంది. బుధుడు అనుకూలంగా ఉండటంతో వృత్తి మరియు ఆర్థిక వ్యవహారాల్లో మంచి పురోగతి ఉంటుందని సూచిస్తుంది. శుక్రుడు ఆరోగ్యపరమైన పరిస్థితులు కొంత కష్టంగా ఉండవచ్చు. అలవాట్లపై జాగ్రత్తగా ఉండాలి. పరిహారాలు. రాహువు ప్రతిరోజూ దుర్గాదేవిని పూజించడం మరియు రాహుకేతు శాంతి పూజలు చేయడం. శని శనివారం హనుమాన్ చాలీసా పఠనం లేదా శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం. సూర్యుడు సూర్యారాధన, ఆదిత్య హృదయం పారాయణం. బృహస్పతి గురువారం పసుపు వస్త్రాలు ధరించడం మరియు పసుపు నాణాలు దానం చేయడం. మీనం రాశి వారికి ఈ మాసంలో దైవానుగ్రహం పొందేందుకు మరియు అనుకూలమైన ఫలితాలను ఆశించేందుకు ఈ పరిహారాలను పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. మీనం రాశి పైసిస్ 2024 నవంబరు నెల ఫలితాలు. వ్యాపారం మరియు పెట్టుబడులు. మీనం రాశి వారికి ఈ నెల వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పెట్టుబడులు చేయాలనుకునే వారు జాగ్రత్తగా ముందుకు సాగాలి. దీర్ఘకాలిక ప్రణాళికలు మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. నూతన వ్యాపార యత్నాల్లో సబలమైన పరిశోధన అవసరం. ట్రేడింగ్
ట్రేడింగ్ చేసే వారికి ఈ నెలలో మార్కెట్ పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉండవచ్చు. హడావిడిగా నిర్ణయాలు తీసుకోవద్దు. మార్కెట్ను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటే సేఫ్గా ఉంటారు. నాటక రంగం, టీవీ సీరియల్స్ మరియు సినిమా, ఈ రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. సినీ రంగంలో ఉన్న వారికి కూడా కొత్త ప్రాజెక్టుల కోసం అవకాశాలు వస్తాయి. వ్యాపారం మరియు వృత్తిపరంగా కొంత ఒత్తిడి ఉంటుందేమో కానీ మీ కృషి ఫలితాలు ఇచ్చే సమయం ఇది. కొత్త పనులు ప్రారంభించడానికి సరైన సమయం. మీ ఆలోచనలు, ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ప్రేమికులు మరియు వివాహం, ప్రేమ సంబంధాలు కొంత గందరగోళంలో ఉంటాయి. ఒకరికొకరు సర్దుకుపోవడం ముఖ్యం. వివాహం కోసం చూస్తున్న వారికి అనుకూల సమయం కాదు. కొన్ని సానుకూల మార్పులు వచ్చే నెల నుంచే కనిపిస్తాయి. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ నెల కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంతకాలం మరింత ప్రయత్నం అవసరం. నూతన పరిణామాలు జనవరిలో మెరుగ్గా కనిపిస్తాయి. రైతులకు ఈ నెల మంచి పంటలు, సానుకూల వాతావరణం కనిపిస్తుంది. మీ కృషికి అనుగుణంగా పంటలు పండడం వల్ల మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. కష్టాలు మరియు ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక పరంగా ఈ నెలలో కొంత ఒత్తిడి ఉంటుంది. ఆదాయం సరిగ్గా లభించకపోవచ్చు, కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. విద్యార్థులకు ఈ నెలలో చదువులో కొంత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు పొందడానికి మరింత కృషి అవసరం. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కొన్ని అవకాశాలు లభించవచ్చు, కానీ వాటిని ఉపయోగించుకునేలా ఉండాలి. మీ కృషి మరింత ఫలితాలను ఇస్తుంది. పరీక్షలు రాస్తున్న వారు సజావుగా కొనసాగాలి. అనుకున్న ఫలితాలు సాధించాలంటే కృషిని మరింత పెంచాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. చిన్న ఆరోగ్య సమస్యలు ఈ నెల కలగవచ్చు, అయితే సరైన శ్రద్ధతో సమస్యల నుంచి బయటపడతారు. నవగ్రహ గోచారం మరియు సంచారం, నవగ్రహాల అనుకూలత కొంత మిశ్రమంగా ఉంటుంది. గురువు అనుకూల స్థితిలో ఉండటం వల్ల కొంత సానుకూల ప్రభావం ఉంటుంది. శని, రాహు, కేతు ప్రభావాలు కొంత ప్రతికూలంగా ఉండవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. పరిహార సూచనలు: ఈ నెలలో శివారాధన చేయడం మరియు గురువారం రోజున గురువుకు దానం చేయడం ద్వారా ఫలితాలు మెరుగుపడతాయి. మీనం రాశి, పైసీస్, నవంబర్ 2024 ఫలితాలు మరియు పరిహారాలు. 1వ వారం, సోమవారం, ఆదివారం. వ్యాపారం మరియు పెట్టుబడులు తగిన సమయంలో మసేనంగా చేయండి. వ్యాపారంలో ప్రయోజనాలు కనిపిస్తాయి, కానీ ఆర్థిక ప్రణాళిక సరియైనదిగా ఉండాలి. సినిమా, టీవీ రంగం, నటన రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. టీవీ సీరియల్స్, సినిమా రంగాల్లో మంచి ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. పరిహారం: సోమవారం దుర్గాదేవిని పూజించి కంచు నాణేలు దానం చేయడం మంచిది. 2వ వారం, సోమవారం, ఆదివారం. ప్రేమ మరియు వివాహం, ప్రేమలో ఉన్నవారికి ఈ వారం సానుకూలత ఉంటుంది. వివాహం కోసం చూస్తున్నవారు సంబంధాలను సాధిస్తారు. రైతులు, పంటలలో సకాలంలో చర్యలు తీసుకోవడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు. పరిహారం: మంగళవారం హనుమంతుడికి బెల్లం సమర్పించడం ద్వారా మీ శక్తి మరియు ఉత్సాహం పెరుగుతుంది. 3వ వారం, సోమవారం, ఆదివారం. ఆర్థిక పరిస్థితి: ఆర్థికంగా కాస్త ఒత్తిడి ఉంటుంది, కానీ మీరు పెట్టుబడులు సునిశితంగా చేస్తే ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది. విద్యార్థులకు పరీక్షలలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. చదువులో మరింత శ్రద్ధ అవసరం. పరిహారం: బుధవారం విష్ణుమూర్తి పూజ చేసి 7 నిమ్మకాయలను సమర్పించడం మంచిది. 4వ వారం, సోమవారం, ఆదివారం. ఉద్యోగం మరియు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి కొత్త అవకాశాలు ఎదురుకావచ్చు. వృత్తిలో ఉన్నవారికి అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం గురించి సజాగ్రత్తగా ఉండాలి. వ్యాయామం మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం. పరిహారం: శనివారం శని దేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా శ్రేయస్సు పొందుతారు. దినసరి పరిహారాలు: సోమవారం దుర్గాదేవిని పూజించి కంచు నాణేలు దానం చేయడం. మంగళవారం హనుమంతుడికి బెల్లం సమర్పించడం. బుధవారం విష్ణుమూర్తిని పూజించి 7 నిమ్మకాయలను సమర్పించడం. గురువారం సాయిబాబాకు పసుపు సమర్పించడం. శుక్రవారం లక్ష్మీదేవికి పూజించి కుశలాలు మరియు ఐశ్వర్యం కోసం ప్రత్యేక పూజ చేయడం. శనివారం శని దేవునికి నువ్వులు మరియు నూనెతో దీపం వెలిగించడం. ఆదివారం సూర్య దేవునికి పూజించి ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ప్రార్థించడం. ఆధ్యాత్మిక పరిహారాలు: 1. దుర్గాదేవి పూజ. సోమవారం దుర్గాదేవిని పూజించడం ద్వారా మానసిక శాంతి మరియు సానుకూల శక్తి పొందవచ్చు. 2. హనుమంతుడి పూజ.
మంగళవారం హనుమంతుడిని పూజించడం ద్వారా మానసిక ధైర్యం మరియు ఆత్మస్థైర్యం పెరుగుతాయి. 3. శని పూజ. శనివారం శని దేవుని పూజించడం, నువ్వులతో దీపం వెలిగించడం, శుభకార్యాలు జరుగుతాయి. గమనిక: ఈ పరిహారాలు పాటించడం ద్వారా మీనం రాశివారికి నవంబర్ 2024లో మంచి ఫలితాలు దక్కవచ్చు. నమస్కారమండి అందరికీ. మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు, పూజలు, మంత్రసాధన, జపాలు, హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి. వారు చెప్పే పరిహారాలు, నియమాలు పాటించండి. మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలను పూర్తిగా చూడండి, లైక్ చేయండి. మా వీడియోలను మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. నమస్కారమండి అందరికీ. దేవత విజయం. 12 రాసుల వాళ్లకి 12 రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి. ఓం నమశ్శివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం దుర్గాయై నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం విష్ణవే నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం హనుమతే నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఈ నవగ్రహ శ్లోకాన్ని, నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో 108 సార్లు పఠిస్తూ జపించండి. నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు 108 సార్లు మరియు 21 సార్లు 11 సార్లు స్మరించాలి, జపించాలి. చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహ స్తోత్రం. రవి స్తోత్రం శ్లోకం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. చంద్ర స్తోత్రం శ్లోకం. దదిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభో అర్మకుట భూషణం. కుజ స్తోత్రం శ్లోకం. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. బుధః స్తోత్రం శ్లోకం. ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. గురు స్తోత్రం శ్లోకం. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శుక్ర స్తోత్రం శ్లోకం. హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. శని స్తోత్రం శ్లోకం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. రాహు స్తోత్రం శ్లోకం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. కేతు స్తోత్రం శ్లోకం. పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతున్ ప్రణమామ్యహం. నగ్రహ ఫలశ్రుతి ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతి రభవిష్యతి నరనారీ నృపాణం చ భవే అద్దుహ స్వప్న నాశనం ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనం గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్ని సముద్భవాః తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతేన సంశయః ఇతి వ్యాస విరచితం. నవగ్రహ స్తోత్రం సంపూర్ణం. ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం, స్మరించడం చేసుకోండి. ఈ దేవతలకు నమస్కరించుకోండి. ఈ శ్లోకాలు, స్తోత్రాలు చదువుకోండి, స్మరించుకోండి. సరిపోతుంది. శని దోషాలు, నవగ్రహ దోషాలు, కుజ దోషాలు, సర్ప దోషాలు, నాగదోషం, శత్రువులు, బాధలు అన్ని తొలగుతాయి. మీకు వృత్తి లాభం, మీకు జాబ్ వస్తుంది, మీకు ఉద్యోగం వస్తుంది. స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది. సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది. పరీక్షల్లో పాస్ అవుతారు. ధనలాభం, వస్తులాభం, వస్త్రలాభం కలుగును. మీకు అన్నివేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది. మీ శ్రీకాంత్ గురూజీ.